అందుకుంటావు? ఒకసారి ఆలోచించండి. మీ సమయం అయిపోయింది అని అనుకోవద్దు. నీవు శ్వాసిస్తున్నన్ని రోజులు నీ గమ్యం కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ యొక్క పర్పస్ కోసం నీవు పని చేస్తూనే ఉండాలి. కాబట్టే నీవు శ్వాసిస్తున్నావు. కాబట్టే నీకు నొప్పి తెలుస్తుంది. కాబట్టే నీకు ఆకలిస్తుంది. ఇలాంటప్పుడు రిటైర్మెంట్ అనే పదాన్ని విడిచిపెట్టండి. ఉన్నతమైన ఆత్మ కలిగిన ఏ వ్యక్తి కూడా తను పని చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నట్టుగా మనం ఎక్కడ గమనించం. వారి యొక్క మరణం ఆ పని ద్వారానే జరుగుతుంది. అలాంటి మరణం భగవంతుని దగ్గర ఒక ఉన్నతమైన బహుమానాన్ని ఇస్తుంది. అదే బైబిల్లో జీవకిరీటం అంటారు. అదే భగవద్గీతలో స్వర్గం అంటారు. నీవు మరణించిన తర్వాత నీవు పొందుకునే బహుమానం ఎలా ఉంటుందో నీవు గెస్ చేస్తావా? అది నీవు ఇప్పుడు చేస్తున్న పనిని బట్టి, నీవు నీ పర్పస్ కోసం చేస్తున్న ప్రయత్నాలను బట్టి నిర్ణయించబడుతుంది. సమయాన్ని వృధా చేయకు. ఈ జీవితం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు.